హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ టేల్స్. జై జగన్నాథ్. జగన్నాథ స్వామి ఆలయంలో జెండా మారుస్తున్నారు, చూస్తున్నారా? అక్కడ పంతులు అక్కడ టెంపుల్ ఒక్కొక్క స్టెప్గా పైకెక్కి పైన జెండాలు అనేవి మారుస్తారు. ఇది అందరూ అక్కడ వీక్షిస్తున్నారు. ఇది సాయంత్రం 4:30కి జరుగుతుంది. ఈరోజు మా ఈ వీడియోలో ఒరిస్సా ట్రిప్ అనేది చూపిస్తాము. ఇది మేము 3 రోజులు ప్లాన్ చేసుకున్నాము. ఒరిస్సాలో మెయిన్ మనకి పూరిలో ఉన్న జగన్నాథ స్వామి ఆలయం. జగన్నాథ స్వామి ఆలయాన్ని దర్శిస్తే చార్ధామ్ అనే యాత్రలో మనకి ఒకటి పూర్తయినట్టు లెక్క. ముందుగా మనం పూరి చేరుకున్న తర్వాత ఆలయానికి రావాలి. ఇక్కడ ఒక 2-3 కిలోమీటర్ల ముందు వెహికల్స్ అనేవి ఆపేస్తారు. అక్కడి నుంచి ఎలక్ట్రానిక్ వెహికల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అవి తీసుకొని మనం ఇక్కడికి రావాలి. ఇక్కడ మనకి మినిమం 5 hours to 6 hours అనే టైం అనేది దర్శనానికి పడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఫిక్స్డ్ సిస్టమ్ అనేది లేదు. ఇక్కడ పండా సిస్టమ్ అని ఎక్కువగా నడుస్తుంది. ఇక్కడ పండా అంటే పంతులు. ఇలా మనకి ఎవరైనా తెలిసిన వారు ఉన్నా, అక్కడ ఎవరైనా పరిచయమైన వాళ్ళ ద్వారా వెళ్తే త్వరగా అవుతుంది. లేదంటే మనం నార్మల్ లైన్లో ఉండి ఒక 5 to 6 hours కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆ పండా వాళ్ళకి అమౌంట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. ప్రతి చోట మనకి టెంపుల్స్లో వీళ్ళు కనిపిస్తూ ఉంటారు. జగన్నాథ స్వామి ఆలయం లోపలే మనకి బిమలాదేవి అని ఒక శక్తిపీఠం ఉంటుంది. దాన్ని కూడా మనం సందర్శించుకోవచ్చు. ఆ తర్వాత అక్కడ ఈ ప్రసాదం అనేది అవైలబుల్గా ఉంటుంది. అది మనం అక్కడ కొనుక్కొని తీసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్న కాజా అనేది పూరిలో చాలా ఫేమస్ స్వీట్. ఇది మనకి ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది, బయట కూడా. కాకపోతే ఈ మహాప్రసాదాన్ని మనం గుడిలో తీసుకొని తింటే చాలా మంచిది. ఇక్కడ మహాప్రసాదం అని ఎందుకంటారంటే స్వామివారికి నివేదించిన తర్వాత ఆ ప్రసాదాన్ని అక్కడే ఉన్న శక్తిపీఠమైన విమలాదేవి అమ్మవారికి కూడా నివేదిస్తారు. ఆ తర్వాత ఇది మహాప్రసాదంగా మారుతుంది. అంతేకాకుండా స్వామివారికి ఇక్కడ చప్పన్ భోగ్ అంటే 56 ఐటమ్స్ అనేవి ఒక రోజులో సమర్పిస్తారు. నెక్స్ట్ డే మా ట్రిప్లో మేము మా మంగళాదేవి అనే టెంపుల్కి వెళ్ళాము. ఇది ఇక్కడ చాలా ఫేమస్. స్వామివారిని ఏ చెక్కతో అయితే చేస్తారో ఆ చెక్క అనేది కొన్ని సంవత్సరాలకి మారుస్తారు కదా, అది ఇక్కడున్న పండగలలో అమ్మవారు కనిపించి సూచిస్తారంట. దాన్ని బట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళి దాన్ని తీసుకొచ్చి స్వామివారిగా చెక్కుతారు. ఇది కొన్ని సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది. ఇక్కడ మనకి 3 మూర్తుల్లో ఒకటి జగన్నాథ స్వామి, ఇంకొకటి సుభద్ర, ఇంకొకటి బాలభద్ర. వీళ్ళందరూ సిబిలింగ్స్. మొదటిసారిగా ఈ మూర్తుల్ని చెక్కింది విశ్వకర్మ. అవి సగం మూర్తులుగా ఉండిపోయాయి. ఆ స్టోరీ అనేది ఇంకొక వీడియోలో కవర్ చేస్తాం. సెకండ్ డే మనం నియర్ బై టెంపుల్స్తో పాటు మెయిన్గా ఇక్కడ కవర్ చేయవలసింది కోనార్క్ టెంపుల్. ఇది యూజువల్లీ అందరూ మంచి ఎండలో వెళ్తారు. కాకపోతే సమ్మర్ సీజన్ అనేది అవాయిడ్ చేయడమే చాలా మంచిది. ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది, మనం చూడలేం కూడా. కోనార్క్ టెంపుల్ అనేది సన్ టెంపుల్. ఇది 1900s మనకి లోపల అనేది లాక్ చేశారు. ఇది ఇండియాలో వన్ ఆఫ్ ద ఫేమస్ సన్ టెంపుల్. చుట్టూ చాలా స్కల్ప్చర్స్ చెక్కి ఉంటాయి. ఇవన్నీ మనం తీరిగ్గా మొత్తం చూడొచ్చు. టికెట్ అనేది నామినల్గా ఉంటుంది. నా ఒపీనియన్ ప్రకారం సమ్మర్ సీజన్లో కాకుండా అదర్ సీజన్స్లో ఒరిస్సాలో చూడటానికి ఈ ప్లేసెస్ అన్నీ యాప్ట్ ఉంటాయి. సమ్మర్ సీజన్లో కొంచెం చాలా కష్టం, చిన్నపిల్లలతో డీహైడ్రేట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. మేము మార్చ్లో వెళ్ళాము. మార్చ్లో కూడా చాలా వేడిగా ఉంది. ఇక్కడ మొత్తం చూడటానికి చాలా కష్టమైంది. మామూలుగా మనం ఈవినింగ్ ప్లాన్ చేసుకుంటే ఈ కోనార్క్ టెంపుల్ చూడటానికి చాలా బాగుంటుంది. అదే చిన్న వర్షం పడితే ఇక్కడున్న బ్యూటీ ఇంకా డబల్ అవుతుంది. మెయిన్గా మనం ఒరిస్సాలో కవర్ చేయవలసిన ప్లేసెస్లో పూరి జగన్నాథ స్వామి ఆలయం, పూరి బీచెస్ అన్నీ మేము ఈవినింగ్ పెట్టుకున్నాం. అవి కాకుండా ఇక్కడ టెంపుల్స్లో మనకి మా మంగళాదేవి, అల్లర్నాథ్ టెంపుల్ కొంచెం దూరంలో ఉంటుంది, అది కూడా చూడొచ్చు. ఇంకా లోక్నాథ్ టెంపుల్, ఇంకా బేడి హనుమాన్, సాక్షి గోపాల్, ఈ టెంపుల్స్ అన్నీ మనం ప్లాన్ చేసుకొని తిరగచ్చు. ఇప్పుడు ఇక్కడ చూస్తుంది లోక్నాథ్ టెంపుల్. ఇది ఫేమస్ శివ టెంపుల్. ఇది కూడా చాలా బాగుంటుంది చూడటానికి. పర్సనల్గా మనం ట్యాక్సీ బుక్ చేసుకుంటే చాయిస్ బట్టి ప్లేసెస్ అన్నీ కవర్ చేయొచ్చు. లేదు అంటే మనకి గవర్నమెంట్ బస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది, టూరిస్ట్ బస్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. అవి మార్నింగ్ టు ఈవినింగ్ మొత్తం ప్లేసెస్ అన్నీ కవర్ చేస్తాయి. దీంట్లో మనకి భువనేశ్వర్లో ప్లేసెస్ కూడా కవర్ చేస్తారు.
మనకున్న టైం, ఎనర్జీ అండ్ బడ్జెట్ బట్టి మనం ఈ ట్రిప్ అనేది ప్లాన్ చేసుకుంటే 3 డేస్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. అండ్ ఇక్కడ ఈవినింగ్ అనేది మేము బీచెస్కి వెళ్ళాము. ఇక్కడ పూరిలో మెయిన్గా గోల్డెన్ బీచ్, దీనికి టికెట్ ఉంటుంది. ఇది మాత్రం చాలా క్లీన్గా ఉంటుంది. దాని తర్వాత పూరి బీచ్లో మనకి చాలా స్టాల్స్ ఉంటాయి, చాలా ఐటమ్స్ ఉంటాయి. దాంతోపాటు ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ అండ్ నాన్ వెజ్ స్టాల్స్ కూడా ఉంటాయి, రకరకాల ఫిష్ కూడా ఉంటాయి. ఫుడ్ కోసం చూసుకుంటే ఒరిస్సాలో మనకి కొంచెం ఫుడ్ అవైలబుల్ అవ్వడం కష్టం. మేము వెళ్ళింది మార్చిలో కాబట్టి ఆ టైంలో గ్యాస్ ఇష్యూ ఉండడం వల్ల చాలా స్టాల్స్ అనేవి క్లోజ్ ఉన్నాయి. మన సౌత్ ఇండియన్ టిఫిన్స్ ఎక్కడైనా అవైలబుల్గా ఉంటాయి. పెద్ద హోటల్స్లో మనకి సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ మీల్స్ కూడా దొరికేస్తాయి. ఒరిస్సాలో మనకి ఇక్కడ ఫేమస్ డిష్ ఏంటంటే పకాల్ బాత్. ఇది మనకి గంజి అన్నం లాంటిది. నైట్ టైం రైస్ అనేది వాటర్లో పెరుగు వేసి నానబెడతారు. మార్నింగ్ దీన్ని పచ్చిమిరపకాయ, ఆనియన్స్ అండ్ కొన్ని కర్రీస్తో తింటారు. ఇక్కడ ఇది చాలా ఫేమస్. మోస్ట్లీ అందరు ఇక్కడ అదే తింటారు మార్నింగ్ టిఫిన్ కింద. తర్వాత థర్డ్ డే మేము భువనేశ్వర్ పెట్టుకున్నాం. భువనేశ్వర్లో అన్ని ప్లేసెస్ కవర్ చేయలేదు. భువనేశ్వర్లో మనకి ఫేమస్ లింగరాజ్ టెంపుల్, శాంతి స్తూప, ఇంకా ఖండగిరి, ఉదయగిరి కేవ్స్ చూడాలంటే చాలా ఎనర్జీ ఉండాలి. అది డే టైంలో అయితే చాలా సన్ లైట్ ఉంటుంది కాబట్టి కొంచెం కష్టం. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. మేము ఈసారి కేవ్స్ అనేవి స్కిప్ చేసాం, ఎందుకంటే చైల్డ్హుడ్లో చాలాసార్లు చూసున్నాం కాబట్టి. ఇది శాంతి స్తూప. ముందు మనకి శివ టెంపుల్ ఉంటుంది, దాని వెనక ఇక్కడ బౌద్ధ రిలేటెడ్ ఈ స్తూప అనేది కట్టారు. లింగరాజ్ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది, కాకపోతే అక్కడ కెమెరా అనేది అలౌడ్ లేదు, బయట తీసుకుంటారు కాబట్టి క్యాప్చర్ చేయడానికి అవ్వలేదు. దాన్ని మాత్రం స్కిప్ చేయకండి. దాంతోపాటు మనకి భువనేశ్వర్లో చాలా మ్యూజియంస్ ఉన్నాయి. మేమైతే ఒక మ్యూజియం సెలెక్ట్ చేసుకున్నాం, అది సైన్స్ మ్యూజియం. దాంతోపాటు మీకు చాలా ప్లేసెస్ ఉంటాయి, అవన్నీ మీరు కవర్ చేసుకోవచ్చు. మీకున్న టైంని బట్టి ఏ ప్లేసెస్ కావాలో ముందుగుండా లిస్ట్ అవుట్ చేసి కవర్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. దీంతో మీరు భువనేశ్వర్ ట్రిప్ అనేది ఎండ్ చేయొచ్చు. భువనేశ్వర్లో మనకి మాల్స్ కూడా ఉన్నాయి. అందులో మనకి ఫేమస్ నెక్సెస్ ఎస్ప్లనేడ్, ఇది కూడా మనం కవర్ చేసుకోవచ్చు. ఇలా మా భువనేశ్వర్ టూర్ అనేది ముగిసింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ये एक भयंकर बाप है, स्मार्ट डॉग, जिसके दांत तलवार की तरह नुकीले थे, जिससे वो शिकार की तलाश में घने जंगलों में घूमा करता था। देखो मैं तो चूड़ नोट देखो